అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పూరీ కర్రీ చేస్తున్నా చూడండి. పూరీ కర్రీ కొంచెం పొటాటోస్ వేసి శనగపిండి కలిపి అలా చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా. రండి చూద్దాం ఎలా చేస్తున్నా. ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసినానండి. ఇది బాయిల్ చేసి ఇలా పెట్టుకున్నా. ఈ పొటాటోస్ వేసిన, ఆనియన్స్ వేసిన చూడండి. ఇలా కట్ చేయాలి చూడండి. ఆనియన్స్ 1 క్యాప్సికమ్ అండి. ఇప్పుడు కస్తూరి మేతి వేయాలి చూడండి. కస్తూరి మేతి కొంచెం అలా నలిచి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. కస్తూరి మేతి ఉండాలి తప్పకుండా. లైట్గా కొంచెం మగ్గనిద్దాం. 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. పొటాటోలకి 1 కప్పు పెరుగు, అలాగే ఇందులోకి పసుపు, ధనియాల పౌడర్, ఇప్పుడు కారం పొడి వేసిన చూడండి. ఇప్పుడు గరం మసాలా వేసాం. కొంచెం గరం మసాలా చూడండి. ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇది కలుపుదాం. మా బుడ్డది లేచింది, తుమ్ముతుంది. మేము ఎక్కువ పూరి చేసుకుంటాము అని అనుకోకండి, ఎందుకంటే వీడియోస్లో పూరీస్ చూపించిన కదా చాలాసార్లు. ఎక్కువ పూరి చేసుకోంలేండి, ఎప్పుడో ఒకసారి మేము పూరి చేసుకునేది. నాకు పూరి అంటే చాలా ఇష్టము, అందుకని పూరి చేస్తుంటా అప్పుడప్పుడు. మా బాబుకి నాకు ఇష్టం పూరి, మా రాజుకు మా పాపకు ఇడ్లీ సాంబార్ ఇష్టం. వాళ్ళు హెల్దీ ఫుడ్ తింటారు టిఫిన్లో. అదే పెరుగు అన్నీ ఇలా వేసి కలపాలి చూడండి. ఇలా వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి. చూడండి లైట్గా బాగా వేగింది పొటాటో, క్యాప్సికమ్, ఆనియన్స్. ఇది తీసేసినాను, పక్కకు పెట్టేసిన. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ పోస్తా చూడండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పొటాటో ఫ్రై చేసినాం కదా, అదే బాండీలో ఆయిల్ పోస్తున్నాం చూడండి. మళ్ళీ అదే బాండీ పెట్టుకోండి, సపరేట్ ఎందుకంటే కడిగే వాళ్ళకి మనకు తెలుస్తుంది, ఆడేవాళ్ళకి చాలా గిన్నెలు పడుతూనే ఉంటాయి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ 1 ఆనియన్ తీసుకోండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 పచ్చిమిర్చి వేస్తున్నా. ఇది కొంచెం దూరగా వేగాలి. వాళ్ళ డాడీ అరే బుడ్డ రెడీగారా, బ్రష్ చేదురారా అని అంటూనే ఉన్నాడు. మా బుడ్డది మాత్రం స్లోగా, ఎవరైనా ఎంతనన్నా అరవండి, స్లోగా రెడీ అవుతుంటుంది. ఇదిగో టమాటా కూడా 2-3 టమాటాస్ తీసుకొని మిక్స్ పట్టుకోవాలి చూడండి. నేను మిక్స్ పట్టుకున్నా ఆల్రెడీ. అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి. అల్లం వెల్లుల్లిపాయ, అదే అల్లం పేస్ట్ వేసిన. ఇప్పుడు మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నా చూడండి. ఇదిగా చిన్నగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి మంచిగా. అలాగే ఎర్లీ మార్నింగ్ ఎవరెవరు లేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేస్తా. లేచేటప్పుడు అస్సలు ఫుల్ నిద్ర వస్తుంటుందండి, అస్సలు లేవకూడదు అనిపిస్తుంటుంది. కానీ పిల్లలకి స్కూల్కి టైం అవుతుంటుంది కదా, తప్పదండి అప్పుడు. ఇంకా అదిగో ఇప్పుడు టమాటా మిక్స్ పట్టినా కదా, అది కూడా వేస్తున్నా చూడండి. చూడండి టమాటా మిక్సీ వాటిని వేసిన.
కొంచెం బాగా మగ్గి రావాలి, ఆయిల్ పైకి తీరాలి. చూడండి ఆయిల్ ఇలా వస్తుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ పొటాటోస్ వేసిన చూడండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ధైర్యంగా స్టార్ట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అది ఇది అని ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం బయట తిరుగుతుంటే అనుకునే వాళ్ళు చాలామంది కూడా కనుక్కుంటారండి. మనం భయపడుకుంటూ పోతే ఏది సాధించలేము. ఏదైనా చేయాలనుకుంటే, మీరు పెట్టాలనుకుంటే స్టార్ట్ చేయండి. ధైర్యంగా ముందుకు వచ్చి మరీ స్టార్ట్ చేయండి. వెనుకలో ఉండి భయపడుకుంటూ ఉండకండి. అదిగో ఇప్పుడు మనం పెరుగు చేసి కలిపింటాం కదండి, దాంట్లో కొన్ని వాటర్ వేసి కలపాలి, పోయాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసినానండి, మీకు చెప్పడం మర్చిపోయినాను. సాల్ట్ వేసినా చూడండి, సాల్ట్ వేయండి. మళ్ళీ మర్చిపోయింది అనుకోకండి, వేసేసిన. మంచిగా కనిపిస్తుందా కలర్ఫుల్గా? ఓకే, మూత పెట్టేసి మీడియంలో పెట్టేసాం. ఓకేనండి, చూడండి మంచిగా కనిపిస్తుంది కదా. స్మెల్ అయితే రాజస్థాన్ వాళ్ళు చేస్తారు చూడండి, డాబాలలో అలా వస్తుంది స్మెల్, చాలా వస్తుంది టేస్ట్. స్మెల్ మాత్రం గుమాయిస్తుంది. ఇక్కడ ఇలా ఈ లాస్ట్ పెట్టేసిన చిన్న స్టవ్ మీద, పాపకి టైం అవుతుంది, వాటర్ పెట్టేసిన స్టవ్ మీద స్నానానికి. ఇదిగో ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి. కొత్తిమీర వేసేసిన చూడండి, కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఓకేనండి, ఇప్పుడు పూరి చేయాలి. బాయ్. ఓకేనండి, పూరికి పిండి తడుపుతున్నా చూడండి. నేనైతే పూరి పిండిలో గోధుమ పిండి, అలాగే ఒక 2 చిన్న స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తానండి, మంచిగా ఉంటుంది. అలాగే ఒక చిటికడంతా షుగర్ వేస్తా, ఇంకా సాల్ట్ వేస్తా చూడండి. పూరి పిండి నేను ఇలా చేస్తే మీరు ఎలా తడుపుతారో కామెంట్ పెట్టండి. నాకు ఇలా గిన్నెలు తడుపుకోవడమే వచ్చండి. నాకు కొంతమంది ఇలా చపాతీ పలక మీద తడుపుతారు కదా, నాకు అలా రాదు. మమ్మీ నువ్వు పూరి సూపర్ చేస్తావు మమ్మీ. థ్యాంక్స్ నాన్న. వంటలు అయితే పర్లేదు, నాట్ బ్యాడ్ అండి, బాగానే చేస్తా, టేస్టీనే చేస్తా. మా ఫ్రెండ్స్ అంటారు, మా హస్బెండ్ ఇంకా ఎక్కువ లేండి, అంటే ఎవరి భార్యలకి వంటలు వాళ్ళకి బాగా నచ్చుతుంది లేండి. మా పిల్లలకు కూడా ఎవరి వంటలు తినరండి, ఎవరు వేసిచ్చినా అస్సలు తినరు. మా పాప అయితే అస్సలే తినదు. మా బాబానే కొంచెం వాళ్ళు ఎలా చేసినారనేసి టేస్ట్ చూస్తారు, కానీ మా పాప అస్సలు ముట్టుకోదు. అది ఎంతనన్నా ఇష్టమైన ఫుడ్ ఉండని అస్సలు టచ్ చేయదు వేరే వాళ్ళది. నేను ఇంట్లో ఏం చేస్తే అదే తింటుందండి మా పాప. వాళ్ళ డాడీ కూడా అంతే. ఎంత మంచిగా చేసి వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా పెట్టించినా అస్సలు తిన్నాడు, అస్సలు ముట్టుకోడు. మన ఇంట్లో ఎల్లిపాయ కారం పొడి ఉన్నా నేను ఇంట్లోనే తింటా అంటాడు. బయట వేరే వాళ్ళ ఫుడ్ ఎవరిది ముట్టుకోడండి, ఇంట్లో ఫుడ్డే తింటాడు. మా పాప మా రాజు ఇద్దరు అంతే. నేను మా బాబాయ్ వాళ్ళు ఎలా చేసినారనేసి టేస్ట్ కానీ చూస్తాం, కానీ మేమైతే తింటాము. ఓకేనండి, పూరి చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగో మా పాప తింటుంది రండి, పూరి కర్రీ. తిన్నానా? చిన్న పూరి తీసుకున్నావా? ఓకే. బాగుందా నా టేస్ట్? రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా డిఫరెంట్గా చేసిన కదా ఈరోజు. బాగుందా టేస్ట్? ఓకే, పూరి మాత్రం త్వరగా వేయించేసినానండి, ఎందుకంటే టైం లేదు పాపకి. ఇంకోటి ఈరోజు చాలా లేట్ అయింది,
పూరి ఇలా తడిపిన ఇలా చేసేసినాను. అది కొంచెం తడిపిన తర్వాత కొంచెం మగ్గితే బాగుంటుంది. పాప తింటుంది చూడండి. అంతగా ఇష్టపడదు ఆయిల్ ఫుడ్. మా బాబు అస్సలు ఇష్టపడాడు ఆయిల్ ఫుడ్. పూరి అస్సలు తినడు, ఆయిల్ ఉంది అంటాడు. నేను ఒక్కదానే ఆయిల్ ఫుడ్ తినేది. బాయ్ చెప్పినా నా బాగుందా? ఇప్పుడు జుట్టు వేయాలి, మా పాపకు షూ వేయాలి, రెడీ చేయాలి. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నందుకు థ్యాంక్స్ అండి. బాయ్ అండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి నా వంటలు నచ్చినట్లయితే. బాయ్ అండి.